పెద్దపల్లి జిల్లా రామగుండంలో పోలీసులు భారీ మొత్తంలో గంజాయి పట్టుకున్నారు. గోదావరికని 2 టౌన్లో పోలీసులు వాహన తనిఖీలు చేశారు. తనిఖీల్లో భాగంగా 2 కార్లలో తరలిస్తున్న సుమారు 97 కేజీల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నట్టుగా సిపి శ్రీనివాస్ తెలిపారు. గంజాయి విలువ సుమారుగా 50 లక్షలు ఉంటుందని అధికారులు చెప్పారు. 4 నిందితులను అరెస్ట్ చేయగా మరో 2 పరారీలో ఉన్నారని సిపి తెలిపారు. ఇన్ఫర్మేషన్ మీద చాలా ఇక్కడ టీమ్స్ తర్వాత మన స్పెషల్ బ్రాంచ్ కానీ టాస్క్ ఫోర్స్ కానీ లోకల్ పోలీస్ కానీ అందరికీ స్ట్రిక్ట్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు దాంట్లో వర్క్లో భాగంగా నిన్న 11A మైన్ క్రాస్ వద్ద మనం వెహికల్ చెకింగ్ చేస్తుంటే 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఏరియాలో ఇక్కడ ఒక వెహికల్ అనుమానాస్పదంగా కనబడింది. దాంట్లో ఒక ముందుగా వెహికల్ ఒకటి పోతుంటే దాంట్లో పట్టుకోవడం జరిగింది. దాన్ని వాళ్ళని ఎంక్వైరీ చేయడం వల్ల అనుమానాస్పదం ఇంకో వెహికల్ ఒక బొలెరో వెహికల్ ఒకటి వర్నా వెహికల్ చూసి దాన్ని వాళ్ళని పట్టుకోవడం, దాన్ని మొత్తం థరోగా చెక్ చేస్తే మనకు 96.770 గ్రాముల అంటే 96 కిలోల 770 గ్రాముల గంజాయిని ఛత్తీస్గఢ్ ప్రాంతం ఒరిస్సా ప్రాంతం నుంచి తీసుకొని టువర్డ్స్ మహారాష్ట్రకు వెళ్తున్నారని చెప్పేసి మనకు వాళ్ళ దగ్గర ఎంక్వైరీలో తెలిసింది. దాంట్లో ఇక్కడ మొత్తం 4గురిని అప్రహెండ్ చేయడం జరిగింది. బయట మాత్రం సీసీ కెమెరాస్ అమ్ముతున్నారు. బ్యాక్గ్రౌండ్లో మొత్తం ఈ గాంజాయిని స్టోర్ చేసినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చి మొత్తం 11 మంది వాళ్ళని అక్కడ ఎవరు తెచ్చారు ఆ ఇంట్రాగేషన్లో భాగంగా అందరినీ 11 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 11 మంది కాకుండా ఇంకా